హలో అండి అందరికీ. ఈరోజు పొద్దున ఆదిత్యకి స్కూల్ టైం అవుతా ఉంది. చాలా హడావిడిగా రెడీ చేస్తూ ఉంటే బైక్లో ఒక అంకుల్ ఊరగాయలు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇంతకుముందు కూడా వచ్చాడు. వీధిలో అందరు తీసుకున్నారు. నేను బయటికి లోపల లాక్ చేసుకుంటాం కదా, అస్సలు వినిపించలేదు. మళ్ళీ వేరే అక్క చెప్పింది, నేను లోపలున్నా నాకు వినిపించలేదు. తర్వాత నెక్స్ట్ టైం వస్తే నన్ను పిలువు అక్క అని తనకి చెప్పా. కానీ ఈరోజు ఆ అంకులే మళ్ళీ వచ్చాడు. ఈరోజు నేను పండు మిరపకాయ ఊరగాయ తీసుకున్నా. మేము ఇంతకుముందు రేపల్లెలో ఉన్నాం కొద్ది రోజులు జాబ్ పరంగా. అక్కడ మా అత్తే చేసేదన్నమాట పండు మిరపకాయ పచ్చడి. చాలా బాగా అక్కడ దొరుకుతాయి కూడా పండు మిరపకాయలు. తర్వాత నేను కూడా ఆపి ఎంత అంటే 50 రూపీస్ కూడా ఇస్తాను అన్నాడు. టేస్ట్ ఎలా ఉందో తెలుసుకోకుండా చాలా తీసుకుంటే వేస్ట్ చేసేస్తాం కదా. ఆల్రెడీ ఇంట్లో గోంగూర ఉంది, మామిడికాయ పచ్చడి ఉంది. ఆ అంకుల్ దగ్గర కూడా అవే ఉన్నాయి, ఉసిరికాయ, ఇంకా మామిడికాయ, పండు మిరపకాయ, ఇంకా ఏవేవో ఉన్నాయి. ఎందుకులే పెట్టుకోనని పండు మిరపకాయ మాత్రం నేను ఎప్పటి నుంచో కొనాలి అనుకుంటున్నా. మొన్న డీమార్ట్ వెళ్ళినప్పుడు కూడా కొందాం అనుకున్నా, కానీ ఇది గుర్తు వచ్చి వీధిలోకి వస్తాడు కదా అని నేనైతే తీసుకోలేదు. అందుకే ఈరోజు తీసుకున్నా. ఇదిగోండి పండు మిరపకాయ పచ్చడి తీసుకున్నా. నేను 50 రూపీస్కి మాత్రమే తీసుకున్నా. చిన్న కవర్ నిండుకి ఇచ్చాడు. ఇది నేను స్టీల్ బాక్స్లో పెట్టుకోకూడదు కదా ఊరగాయలు, అందుకని ఇలా ప్లాస్టిక్ బాక్స్లో వేసా. ఇస్తాను చూడండి. టేస్ట్ ఆల్రెడీ మా వాళ్ళు తినేసారు, నేనే లేట్ అనమాట ఈరోజు. టేస్ట్ కూడా బాగా ఘాటుగా బాగుంది. వేడివేడి అన్నంలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇదిగోండి రైస్లోకి అయితే నేను పెట్టేసుకున్నా. అదేమో దోసకాయ పచ్చడి నేనే చేసా, ఇదేమో పండు మిరపకాయ పచ్చడి. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. నేను ప్లేట్లో కూడా పెట్టేసుకున్నా. నేనే లేట్ తింటున్నా, మా వాళ్ళంతా తినేసి వెళ్ళిపోయారు. నేను ఆల్రెడీ రైస్లోకి నెయ్యి కలిపేసా, అంటే వేడివేడి అన్నం మీద నెయ్యి ఆల్రెడీ వేసేసా. నేను పచ్చడి మీద వేసుకోను. పర్వాలేదు, బాగానే ఉంది, తినొచ్చు, బాగుంది. మళ్ళీ నేను తీసుకుంటా ఉంటే పక్కింటి అంకుల్ రాజమండ్రి అన్నాడనమాట. ఆ అంకుల్ని అప్పుడు నేను అడిగా, మీది రాజమండ్రినా అని. ఎందుకంటే రాజమండ్రి సైడు పచ్చళ్ళు చాలా బాగా పెడతారు కదా, నాన్ వెజ్ పచ్చళ్ళు ఫేమస్ కదా అక్కడ. మీరు నాన్ వెజ్ కూడా చేస్తారా అంటే ఆర్డర్ వైజ్ చేస్తాము అన్నాడు. నేనేమో చికెన్ పికిల్ ఎంత అని అడిగా, చికెన్ పచ్చడి. అప్పుడు అన్నాడు, మేము అవి ఇట్లా అమ్మము, ఆర్డర్ ఇచ్చే చేస్తాము, కేజీ 700 అని చెప్పాడనమాట. నేను అప్పటికే టైం అవుతా ఉంది కదా, ఓకే అనే చెప్పేసి ఇంకా నేను ఇంట్లోకి వచ్చేసా. ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. నా ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ చూడండి. స్టార్టింగ్లో షార్ట్ వీడియోస్ కూడా పెట్టేదాన్ని, అవి కూడా చూడండి. కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, అంటే పాత కట్టడాలువి ఉన్నాయి, చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. నిన్న మా ఇద్దరు పిల్లలకి కృష్ణుడి వేషం వేసి అలా బయటికి తీసుకెళ్ళాం. ఈవినింగ్ వేసా నేను, మార్నింగ్ అంతా నాకు కుదరదు అంతా చేసుకుని వీళ్ళని రెడీ చేసేసరికి. ఫస్ట్ అద్వైతు నిద్రపోతుంటే వాడిని కొంచెం వాడికి బొట్టు తిలకం అంతా రెడీ చేసా. తర్వాత లాస్ట్లో మా పెద్ద బాబుని రెడీ చేసా. అలా బయటికి తీసుకెళ్ళి కాసేపు బయట తిప్పేసి మళ్ళీ లాస్ట్లో ఇంటికి వచ్చేసాం, చీకటి పడుతుంది అనగా. మేము మొన్న వాకింగ్ వెళ్ళాం. తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు బైక్లో ఇది ఊరి బయట రెండు వైపులా ఇలా వినాయక చవితి దగ్గరకు వచ్చేస్తుంది కదా, అందుకే ఇక్కడ నుంచి వేరే పల్లెలకు కూడా తీసుకుపోతున్నారు లారీలలో. ఇవన్నీ పెద్దవి చిన్న సైజు బొమ్మలన్నీ ఇలా రోడ్డుకి ఇరువైపులా పెట్టేశారు. తర్వాత
ఆ ఒక్క ప్లేసేలేమో అని మళ్ళీ ఇక్కడ కొంచెం ముందుకు వస్తే ఇక్కడ కూడా వరుసగా నిలబెట్టారు. ఇక్కడ ఎక్కడ చేస్తారో తెలియదు కానీ పక్కన పల్లెలో అయితే చేస్తారు. ఉదయగిరి దాటుకుంటానే అవన్నీ తెచ్చి ఇక్కడ పెట్టారనుకుంటా వీళ్ళు. మేము ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉన్నా నేను. ఇక్కడ ఇప్ప చెట్లు కనిపించాయి మనకు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నారు కదా, ఆయన చెప్పాడు కదా ఇప్ప చెట్టుకి నిచ్చెన వేసి ఎక్కే అంత పొట్టి మనుషులు పుడతారు అని. ఆ ఇప్ప చెట్టు ఇదే. అంటే పొట్టి మనుషులు ఎలా ఉంటారంట తెలుసా? మల్లె మొగ్గంత సైజులో అట్లుంటారంట. మట్టి కుండ ఎక్కినా కూడా పచ్చి మట్టి కుండ కూడా పగలదంట. అంత పొట్టి మనుషులు పుడతారంట రాబోయే కాలంలో.